ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం. ప్రియ విశ్వాసులారా, ఆత్మానుసారులుగానే మనం బ్రతకాలి. శరీర సంబంధమైన క్రియలు మాత్రమే చేసి దేవుని ఎదుట ఎవరు నీతిమంతులు అనిపించుకోలేరు. ఆత్మ మనకు దేవుని ఆత్మ అనుగ్రహించబడ్డాడు. ఆ ఆత్మ మనల్ని క్రీస్తు దగ్గరికి నడిపిస్తాడు. క్రీస్తే మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. అంతే తప్ప ధర్మశాస్త్రం యొక్క క్రియలు చేసి నీతిమంతుణ్ణి అని ఏ మనిషి చెప్పుకోలేడు. ఈ విషయాలే ఈ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడ్డాయి. అధ్యాయాన్ని శ్రద్ధగా వినండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కకొనుకుడి. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరించబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢంగా చెప్తున్నాను. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుటయందేమియూ లేదు, పొందకపోవటయందేమియూ లేదు, గాని ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమవును. విశ్వాసులారా, పౌలు గారు మాట్లాడుతున్నారు. గలతీ సంఘంతో స్పష్టంగా చెప్తున్నారు. ఈ స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహించింది క్రీస్తే. అంటే గత అధ్యాయంలో దాసురాలు పిల్లలు బానిసలుగా పరిగణించబడ్డారు. దాసురాలు హాగరు, ఈమె పాత నిబంధనకు గుర్తు. స్వతంత్రాలు సారమ్మ, ఈమె నూతన నిబంధన. అంటే క్రీస్తు పిల్లలకి స్వాతంత్ర్యం ఉన్నదని తెలియచేయడానికి సారమ్మ గారు ఒక గుర్తుగా ఉన్నారు. ఈ విషయాలను తెలియచేసి సారమ్మ స్వతంత్రాలు, అబ్రహాము యొక్క భార్య, ఆమెకు స్వాతంత్ర్యం ఉన్నది. ఆ బిడ్డలకు స్వేచ్ఛగా ఎదిగే భాగ్యం ఉంది. ఆమె యొక్క సంతతిలో నుండే, అంటే వాగ్దాన వంశంలో నుండే క్రీస్తు పుట్టాడు. ఈ క్రీస్తు మనకు అన్ని వాగ్దానాలు ఇస్తాడు. క్రీస్తు నందు ధర్మశాస్త్రం యొక్క దాస్యం లేదు. క్రీస్తులో విశ్వాసం ఉంచిన మనందరము క్రీస్తుతో కూడా స్వతంత్రులము. ప్రభు మనకి స్వేచ్ఛ ఇచ్చాడు. ఈ స్వేచ్ఛ దుర్వినియోగం చేసుకోకూడదు. ఈ స్వేచ్ఛ మనం పోగొట్టుకోవడానికి కూడా ముందుకు అడుగులు వేయకూడదు. మనకి స్వాతంత్రం ఉంది, అనుగ్రహించింది క్రీస్తే. కాబట్టి స్థిరంగా నిలవాలి. మరలా దాస్యం అను కాడి క్రిందకి చిక్కకూడదు. సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన ప్రయోజనం ఏమీ ఉండదు. మనం ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ఆ విషయాన్ని నేను కూడా మీతో స్పష్టంగా చెప్తున్నా. సున్నతి పొందితే క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏంటి? సున్నతి పొందితే మీరు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చు వారై ఉన్నారు. ధర్మశాస్త్రంలో ఉన్న సున్నతి ఒకటే అనుకున్నారా? ఇంకా ఉన్న ఆజ్ఞలన్నీ ఖచ్చితంగా నెరవేర్చాలి. ఏ ఒక్కటి మీరినా మీరు పాపులవుతారు. ఆ ధర్మశాస్త్రపు కాడి క్రింద నుండి మిమ్మల్ని విమోచించిన క్రీస్తు దగ్గరికి రండి. స్వతంత్రులుగా ఉండండి. సున్నతి పొందటంలో మనిషినికి ఏమీ లాభం లేదు. సున్నతి పొందకపోయినంత మాత్రం చేత నష్టమేం లేదు. మీరు యేసుని నమ్మాలి, యూదులు అవ్వాల్సిన అవసరం లేదు. ఇదే చెప్తున్నారు పౌలు గారు. అవును ప్రియ విశ్వాసులారా, యేసులోకి రావాలంటే యేసుని నమ్మాలి, యేసుని విశ్వసించాలి, యేసు దగ్గర పాపాలు ఒప్పుకోవాలి. యేసు ప్రభు అని మన హృదయాల యందు ప్రతిష్ఠించుకొని యేసుతో మనం ముందు అడుగులు వేయాలి. యేసు చేతిలో ఉండాలి, ఆయనకి నచ్చేటట్లుగా బ్రతకాలి. అంతే. దీనికోసం నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తాను, దశమ భాగం ఇస్తాను, ప్రథమ భాగం చెల్లిస్తాను, అన్ని విషయాల్లో నమ్మకస్తుణ్ణి, నేను ఏమీ చేయను, దశాజ్ఞలు మరలా సాధనం చేయాల్సిన అవసరం ఏంటి? క్రీస్తునందు ఉన్నాము. క్రీస్తు మనల్ని అంతకు మించిన పవిత్రతలోనికి నడిపిస్తాడు. ప్రేమతో అన్ని చేయిస్తాడు.
ధర్మశాస్త్రం ప్రేమతో చేయించదు. అయ్యా! నేనిది చేయలేకపోతున్నానే అంటే, అట్లా కాదు. ధర్మశాస్త్రం చాలా కఠినంగా ఉంటుంది. ధర్మశాస్త్రం ఎవరిని విడిచిపెట్టదు. ఎవ్వరైనా దాని ముందు నిలబడితే, ఆ ధర్మశాస్త్రం యొక్క పరిశుద్ధత, ధర్మశాస్త్రం యొక్క నీతి ముందు ప్రతివారు దోషులే అవుతారు. ఎందుకంటే, ఏ ఒక్కరు సంపూర్ణంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేరు. అన్నీ నెరవేర్చిన వాడు క్రీస్తే. క్రీస్తునందే స్వాతంత్రం ఉంది. మీరు మరలా దాస్యంలోనికి వెళ్ళొద్దు. ధర్మశాస్త్రం మీకు తీర్పు తీరుస్తుంది. ధర్మశాస్త్రపు క్రియలు చేసినంత మాత్రాన మీరెవరు నీతిమంతులు కాలేరు. క్రీస్తు కృపలో నుండి కూడా తొలగిపోతున్నారు. జాగ్రత్త. క్రీస్తు నుండి వేరైపోతున్నారు. జాగ్రత్త అంటున్నాడు పౌలు. విశ్వాసం గలవారమై నీతి కలుగుతుందని మనం ఒక నిరీక్షణ కలిగున్నాం. ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాం. క్రీస్తు నీతి మనకు దొరుకుతుంది. క్రీస్తు మనల్ని సంపూర్ణంగా నీతిమంతులుగా తీర్చి తన రాజ్యంలో మనల్ని ఆయనతో కూడా యుగయుగాలు నిలిచే భాగ్యం ఇస్తాడని, ఆనంద లోకంలో మనకు చోటిస్తాడని ఆశతో ఎదురు చూస్తున్నాం. క్రీస్తు నీతి మనకు త్వరలో రాబోతుంది. సంపూర్ణంగా మనం క్రీస్తు ఎలాంటి మహిమ శరీరంతో ఉన్నాడో, అలాంటి మహిమ శరీరాలు మనం కూడా పొందుకొని ఆయన దగ్గరకు వెళ్ళే గడియ రాబోతా ఉంది. ఆ గడియ కోసం నిరీక్షిస్తున్న మనం మరలా వ్యర్థంగా వెళ్ళకూడదు. ఈ సున్నతి పొందుతారా? పొందరా? మీరు ఈ విషయాన్ని పక్కన పెట్టండి. సున్నతి పొందినంత మాత్రం చేత మీరు రక్షణ పొందలేరు. పొందకపోయినంత మాత్రం చేత నష్టం లేదు. యూదులైతే పొందుతారు. వారు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు. ఈ ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ పాటిస్తే సరిపోదు. పాటించడం మొదలుపెడితే అన్ని పాటించాలి. పాటించమంటారా? ఇప్పుడైతే ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టమని కాదు. క్రీస్తులోనికి రండి. క్రీస్తు ఏం చేయాలో, ఎలా చేయాలో అన్నింటికి శక్తినిస్తాడు. ఆయన ప్రేమ ద్వారానే ఇది సాధ్యమవుతుంది. ప్రేమ వల్లనే సాధ్యమవుతుంది కార్యము. విశ్వాసము ప్రయోజనకరమవుతుంది. ప్రేమ, విశ్వాసం నిలుస్తాయి. ఈ క్రియలు నిలవవు. క్రియల ద్వారా నీతిమత్వాన్ని పొందలేం. 7వ వచనం నుంచి మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మును పిలిచి ఉన్న వాని వలన కలగలేదు. పులిసిన పిండి కొంచెమైన ముద్ద అంతయు పులియచేయును. మీరెంత మాత్రము వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మును గురించి నేను రూఢిగా నమ్ముచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. సహోదరులారా, సున్నతి పొందవలెనని నేనింకయు ప్రకటించుచున్న యెడల ఇప్పటికిని హింసించబడినేలా? ఆ పక్షమున సిలువ విషయమై అభ్యంతరము తీసివేయబడును గదా! మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డారు. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికి ఒకడు దాసులై ఉండండి. ధర్మశాస్త్ర ధర్మశాస్త్రమంతా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అని ఒక మాటతో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకనినొకడు తరచుకొని భక్షించిన యెడల మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకోండి. ఇంకా చెప్తున్నారు, మీరు ధర్మశాస్త్రాన్ని పాటిస్తారా? ధర్మశాస్త్రం మీకు నీతినేమి తీసుకురాదు. మీరు జాగ్రత్తగా తెలుసుకోండి. ధర్మశాస్త్రాన్ని కాదు, మీరు గతంలో నా మాటలు విన్నారు, సువార్త విన్నారు. అప్పుడు మీ పరుగు బాగానే కొనసాగింది. మీరు బాగుగా పరిగెత్తారు. అయితే మధ్యలో ఏమైంది? ఇప్పుడెందుకు సత్యానికి విరోధులుగా ఉండటానికి, అవిధేయులుగా ఉండటానికి మిమ్మల్ని ఎవరు అడ్డం పెడుతున్నారు? కొందరు గలతీ సంఘాల్లో ప్రవేశించారు. వీరు యూద మతం ప్రవిష్టులు. యూద మతాన్నే బోధిస్తారు. యూద మతాన్ని అవలంబించమని చెప్తారు. యూద మతం ధర్మశాస్త్రం పాటించండి. సున్నతి పొందండి. లేకపోతే రక్షణ రాదు. క్రీస్తు రక్షిస్తాడు. అయితే శరీరంలో సున్నతి లేకపోతే ఆయన పిల్లలవుతారా? అంటూ కల్తీ బోధన తీసుకొనొచ్చారు. కొంత పులిసిన పిండిని తీసుకొనొచ్చారు. ప్రభు చెప్తారు కదా! ఒక స్త్రీ 3 కుంచెముల పిండితో కొంత పులిసిన పిండి దాచింది. కారణం ఏంటంటే, ఆ పులిసిన పిండి కొంచెమున్న ముద్దంతా పులిసిపోతుంది. పులిసినవి పొంగుతాయి. పులిసిన పిండితో రొట్టెలు చేస్తే పొంగుతాయి. రుచి కాస్త బాగుంటుంది అంటారు. అయితే ఆధ్యాత్మిక జీవితంలో పులుపు ఉండకూడదు. పులుపు మంచిది కాదు. స్వచ్ఛత ఉండాలి. ఎప్పటికప్పుడు శ్రేష్టమైనదై ఉండాలి.
పులుపు మంచితనానికి సాదృశ్యం కాదు. దుర్మార్గత, దుష్టత్వానికి సాదృశ్యంగా, చెడుగుకే సాదృశ్యంగా ప్రతిసారి ప్రయోగించబడింది. పులిసిన పిండి కొంచెం ఉన్నా అంతా పాడైపోతుంది కదా! అంతా స్వభావం మారిపోతుంది కదా! అలాగే ఆ పులిసిన పిండి లేకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. మీరెందుకు ఇలా మారిపోయారు? మీ పరుగెందుకు మారిపోయింది? మీ గురెందుకు మారిపోయింది? మీ గమ్యం ఎందుకు మారిపోయింది? మీరు యేసు వైపు చూస్తూ పరుగు ప్రారంభించిన మీరు ఇప్పుడు మరలా ధర్మశాస్త్రం అనే అంతస్తుకు దిగుతారా? ఇంకా క్రిందకెళతారా? పైకెదగాలి కదా! ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన వారి వల్ల కలగల. మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు. సత్య ఏక దేవుడు. ఆయన సత్యం. ఆయన మాటలు సత్యం. ఆయన క్రియలు సత్యం. ఆయనేమై ఉన్నాడో అదంతా సత్యమై ఉన్నది. అయితే మీరేంటి? మీ పరుగు మారింది. మీ ప్రయాస మారింది. మీ గురి మారింది. ఇదంతా ఏంటి? ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన ప్రభువు వలన కలిగింది కాదు. ఒకసారి చూసుకోండి. ఇది మీ వల్ల మీది మీలో చేరిన ఆ కొందరి వలన కలిగింది. ఇది దేవునికి మిమ్మల్ని దూరం చేస్తుంది. కృప నుండి వేరైపోతారు జాగ్రత్త. క్రీస్తు నుండి వేరైపోయి కృపను పోగొట్టుకుంటారు. కృపను కోల్పోతే మన బ్రతుకులు దౌర్భాగ్యమైపోతాయి. అందుకే మీరు జాగ్రత్తగా ఉండండి. మీరెంత మాత్రము వేరుగా ఆలోచించొద్దు. ప్రభువునందు మిమ్ముని గురించి నేను ఈ విషయాన్ని నమ్మేవాడిని. గలతీయులు మంచోళ్ళు, వేరుగా ఆలోచించరు అనుకునేవాడిని. మిమ్మును కలవరపెట్టుచున్నవాడెవడైనా వాడే తగిన శిక్షను పొందుతాడు. మీరైతే అలా చేయొద్దు. సున్నతి పొందాలని నేనింకా మీతో చెప్తున్నానా? నేనైతే చెప్పలేదు గదా! అసలు సున్నతి పొంది, సున్నతి ద్వారా రక్షించబడతారనుకుంటే, నేనిన్ని శ్రమల పాలవటం ఎందుకు? నా వారే నన్ను ద్వేషించడం ఎందుకు? ఇన్ని కష్టాలెందుకు? సున్నతి రక్షించదు. క్రీస్తే రక్షిస్తాడు. మిమ్మును కలవరపెట్టువారు తమను తామే ఛేదించుకోవడం మేలు. ఎవరైతే ఈ కలహాలు పుట్టిస్తున్నారో, ఎవరైతే ఈ దుర్బోధలు తీసుకొస్తున్నారో, వాళ్ళకు వాళ్ళే హాని చేసుకోవడం ఎంతైనా మేలు. ఎందుకు మేలంటే, క్రీస్తు చేతిలో వారు పడతారు. అప్పుడు భయంకరమైన శిక్ష పొందుతారు. అందుకే అంతటి భయంకరమైన శిక్షలోకి వాళ్ళెళ్ళటం కన్నా, వాళ్ళు చేసిన ఈ పాపానికి వాళ్ళని వాళ్ళు పొడుచుకోవడం, వాళ్ళని వాళ్ళే నరుక్కోవడం మేలు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు పౌలు. అంటే సంఘస్థులారా అర్థం చేసుకోనండి. వారే అంత శిక్షకు పాత్రులంటే వారి మాటలు ఏంటంటే మీరు కూడా దేవునికి దూరమైపోతారు కదా! అంటే ఇది మంచి పద్ధతి కాదని కదా నేను చెప్పేది అంటూ గలతీయుల్ని హెచ్చరిస్తున్నాడు. మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు. మీకు స్వాతంత్రం ఉంది. అయితే ఒక మాట వినండి. స్వాతంత్ర్యము శారీరక క్రియలను హేతువు చేసుకోకూడదు. స్వాతంత్రం ఉంది కదా! అంటే కొందరుంటారు. మేము భక్తిపరులమండి. మేము అన్నీ మంచిగా చేస్తాము. మా ఆత్మ పరిశుద్ధంగా ఉందంటారు. శరీరంతో పాపం చేస్తారు. అదేమంటే ఆత్మ పరిశుద్ధంగానే ఉందండి. మా ఆత్మలో ఏ కల్మషం ఉంది? మేము క్రీస్తునందు విశ్వాసం కలిగున్నాము అంటూ శరీర విషయంలో పాపం చేస్తారు. క్రీస్తు పేరు చెప్పుకొని ఆత్మ బావుందని శరీరాన్ని పాపానికి లోను చేస్తారా? దేవుడు శరీరానికి కూడా లెక్కడుగుతాడు. ఎందుకంటే కొందరు చెప్తారు సమూయేలు గ్రంథంలో దేవుడు సమూయేలుని దావీదుని అభిషేకించడానికి పంపారు. పంపిన సందర్భంలో దావీదు యొక్క అన్నలందరూ వచ్చి ముందు నిలిచారు. దేవుడు వారిని అందరిని తృణీకరించారు. సమూయేలేమో వారి దేహ దారుఢ్యాన్ని చూసి బావుందనుకున్నాడు. కానీ దేవుడి పై రూపాన్ని నేను లక్ష్యపెట్టను. నేను హృదయం లక్ష్యపెడతాను అన్నారు. ఆ మాటను ఆధారం చేసుకొని నేటికి కొందరు శరీరం ఎలాగుంటే ఏంటి? దేవుడు చూసేది మనసు కదా! అంటున్నారు. ప్రియ విశ్వాసులారా శరీరాన్ని ఇచ్చింది ఆయనే, ఆత్మనిచ్చింది ఆయనే, ప్రాణం ఇచ్చింది ఆయనే. ఆయన ఇచ్చిన వాటికి ఆయన లెక్కడుగుతాడు కదా! పాపం చేయకూడదు. అందుకే జాగ్రత్తగా ఉండండి. పరిశుద్ధంగా ఉండండి. కొంచెం పులిసిన పిండొచ్చినా పిండంతా పాడైపోతుంది కదా! పిండంతా పులిసిపోతుంది కదా! అంటే కొంచెమే వేశాం. కానీ మంచి పిండి స్వభావం దానిలాగా మారిపోయింది. అలాగ మీరు మారిపోతే మీరు దేవుని కృప నుండి దూరమైపోతారు. మీరు ఆ ధర్మశాస్త్రాన్ని కాదు. ప్రభు దగ్గరికి రండి. ప్రభువునే వెంబడించండి. క్రియాత్మకంగా ఏ ఒక్క వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడలేడు. ప్రభువుని నమ్మి ప్రభు ద్వారానే ప్రభువు నీతిమంతుడిగా ఎంచువాడే నీతిమంతుడవుతాడు. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడని, తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడని మనం అంతకుముందు పత్రికల్లో కూడా చూస్తాం కదా! ప్రియ విశ్వాసులారా అదే చెప్తున్నారు. మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు. మీ స్వాతంత్రాన్ని ఆధారం చేసుకొని పాపం చేయకండి. మరలా మీరు శాపాన్ని అనుభవించవలసొస్తుంది. అయితే ఒక పని చేయండి. ఏంటంటే ప్రేమ కలిగిన వారై ఒకరినొకరు గౌరవించుకోండి. ఒకళ్ళకొకళ్ళు దాసులుగా ఉండండి. అంటే ఒకరికంటే ఒకరు తక్కువ వారమని ఎంచుకోనండి. నీకన్నా నీ పొరుగు వారిని నువ్వు గొప్పగా సన్మానించాలి. నిన్ను నీవు తగ్గించుకోవాలి. నిన్ను నీవు నీ పొరుగు వారి కన్నా ఏనాడు హెచ్చించుకోకూడదు. అప్పుడు
నువ్వు దీవించబడవు. ఎదుటివారి కన్నా నీవు తక్కువ వాడివని ఎదుటివారిని ఘనంగా ఎంచినప్పుడు దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. ధర్మశాస్త్రం అంతా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే ఒక్క మాటతో సంపూర్ణమైపోతుంది. దేవుడు అదే నేర్పిస్తున్నాడు. దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది కూడా అంతే. ఒకటి మనం దేవుడిని సన్మానించడం, సేవించడం నేర్చుకోవాలి. 2 తోటి మనిషిని గౌరవించి, మనిషితో మానవత్వపు విలువలతో మంచిగా బ్రతకడానికే ధర్మశాస్త్రం ఇయ్యబడింది. మనిషిని అదుపులో పెట్టడానికే ఇయ్యబడింది. అయితే ధర్మశాస్త్రం మనిషికి భారం అయిపోయింది. మనిషి ధర్మశాస్త్రం ఎదుట నిలవలేకపోయాడు. ఓడిపోయాడు. పాపి అయిపోయాడు. శిక్ష కొని తెచ్చుకున్నాడు. శిక్ష కొని తెచ్చుకున్న ఈ వ్యక్తిని మరలా తలెత్తుకొని, శిక్షను తప్పించుకొని చక్కగా నిలబడి చేయాలని ప్రభువే వచ్చి ధర్మశాస్త్రాన్నంతా నెరవేర్చి మనందరి స్థానంలో ధర్మశాస్త్రం తీర్చిన తీర్పుకి ఆయన గురి అయ్యాడు. మీరు ఈ విషయాన్ని ఆలోచించండి. అయితే మీలో ఒకరినొకరు కరుచుకొని, భక్షించేవారిలాగుండి, ఒకరినొకరు ఇలా చేస్తుంటే ఒకళ్ళ వలన ఒకళ్ళు బొత్తిగా నశించిపోతారు. జాగ్రత్త. చూసుకోండి. ధర్మశాస్త్రం మరలా చేయడం మొదలుపెడితే అన్నీ చేయాల్సొస్తది. అన్నీ చేయడం మొదలుపెడితే మరలా మీ మీదకు శిక్షే ఉంటుంది. మరలా మీ మీద ఉగ్రతే ఉంటుంది. తీర్పే ఉంటుంది. తీర్పు, ఉగ్రత, శిక్ష తప్పించాలనే ప్రభువొచ్చాడు. మీరు ప్రభువుని మాదిరిగా తీసుకొని ఒకరినొకరు ప్రేమిస్తూ ముందుకు సాగపోతే, ఒకరి వలన ఒకరు కక్షలు పెట్టుకొని, ఒకరినొకరు కరుచుకొని, పొడుచుకొని, ఒకరి వలన ఒకరు నశించిపోతారు. అందుకోసమే ఒకసారి జాగ్రత్తగా చూసుకోనండి. మన శరీరం ఎప్పుడు మాట వినేది కాదు. ధర్మశాస్త్రం శరీరానికి సంబంధించింది. ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నామంటే ఇంకను శారీరకంగానే మనం ఉన్నామని, శరీరపు క్రియలే చేస్తున్నామని అర్థం. ఆత్మతో ఆరాధించేవారే ఆత్మానుసారులుగా బ్రతుకుతారు. శరీర అనుసరించే మనుషులు ఆత్మానుసారులైన మనుషులు ఎలాగుంటారో రండి 16వ వచనం నుంచి. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి. ఇప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆయనేమంటున్నారు 15వ వచనంలో ఒకరినొకరు కరుచుకొని, భక్షించి ఒకరి వల్ల ఒకరు నశించిపోతారేమో జాగ్రత్తగా చూసుకోండి. ధర్మశాస్త్రం అంతా ఏమై ఉంది? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే ఒక మాటతో చెప్తుంది. అంతేకాదు 13వ వచనంలో కూడా అన్నారు, ప్రేమ కలిగిన వారై ఒకరినొకరు దాసులై ఉండండి. ప్రేమ కలిగి ఒకరికొకరు దాసులుగా ఉండండి. ధర్మశాస్త్రం అంతా ఒకటే చెప్తుంది. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని చెప్తుంది కదా! ఆ ధర్మశాస్త్రం పాటించాలని మీరు మీ మట్టుకు మీరే చూసుకుంటూ పొరుగువారిని ప్రేమించకుండా అంటే పొరుగువారిని ప్రేమించాలంటే ఆత్మానుసారులుగా ఉండాలి. ధర్మశాస్త్రానుసారంగా ఉంటే ఎలాగుంటారంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నీవు పరిశుద్ధంగా ఉండు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నీవిలాగుండాలి, నీవిలాగుండాలి. ఇక వాళ్ళేమంటారంటే నేను అనుకుంటారు. తోటివారిని ప్రేమించరు. క్రీస్తు అలా కాదు. క్రీస్తు అందరిని ప్రేమించమని చెప్పాడు. ఇప్పుడు మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారుగా కాదు, క్రీస్తుని అనుసరించేవారుగా ఉండండి. క్రీస్తు ప్రేమించాడు. మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి. ప్రేమ లేకపోతే కష్టం. ప్రేమ ఉండాలి. ఈ ప్రేమ ఆత్మ వలన కలుగుతుంది. అంటే క్రీస్తు లక్షణాలివి. క్రీస్తు లక్షణాలు ఆత్మ వలన కలుగుతుంది. ప్రేమ కలిగున్న వారెవరు? క్రీస్తుని అనుసరించేవారు. క్రీస్తుని అనుసరించేవారెవరు? ఆత్మానుసారులు. అంటే క్రీస్తు మీద విశ్వాసం ఉంచారు. క్రీస్తు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. ఆయన మనల్ని క్రీస్తుకు నచ్చేలాగా మారుస్తున్నాడు. మనల్ని ఆత్మానుసారులుగా చేస్తున్నాడు. అంటే క్రీస్తు ఆత్మ చేత నడిపించబడుతున్నాం. మరి వీరు ధర్మశాస్త్రం. అది అక్షరార్థమైంది. వారి క్రియలన్నీ కూడా శరీర క్రియలై ఉంటాయి. అంటే చేతులతో చేసే అంటే శరీరంతో జరిగించేవి. మన ఆరాధన ఎట్లా ఉంటుంది? ఆత్మతో, సత్యంతో ఆరాధిస్తాము. క్రియలతో అంటే అలనాడు వారి ఆరాధన బలులు తీసుకొని వెళ్ళటం, నైవేద్యం తీసుకొని వెళ్ళటం, అలా ఏదో వస్తువు తీసుకొని వెళ్ళటం, లేదా అంతా క్రియాత్మకంగా కనపరుస్తారు. ఇప్పుడు మనం క్రియాత్మకంగా కనపరచం. ఆత్మతో, సత్యంతో ఆరాధిస్తాం. మన ఆత్మానుసారంగా నడవాలి. ఆత్మానుసారంగా నడవటం అంటే క్రీస్తుని పోలి జీవించడం. క్రీస్తుని పోలి ఎవరైతే జీవిస్తారో వారు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. ఆయన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఎవరైతే ఈ పరిశుద్ధాత్మను అనుసరించి క్రీస్తులాగా జీవిస్తున్నారో వారు పాపం చేయరు కదా! మీకు అర్థమవుతుందా? క్రీస్తున్నాడు. క్రీస్తుకి నచ్చేలాగా ఆయన ఆత్మ మనల్ని మారుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు.
పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని యేసయ్యలాగా, యేసయ్యకి నచ్చేలాగా మారుస్తాడు. యేసయ్యకి నచ్చేవారు, యేసయ్య మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవారు పాపం చేయరు కదా! ఎందుకంటే యేసయ్యకి నచ్చదు. యేసయ్యకి నచ్చనిదేది పరిశుద్ధాత్మ దేవుడు చేయించడు కదా! మీరు ఆత్మానుసారులైతే మీరు శరీరేచ్ఛలను చేయరు. 17వ వచనం. శరీరము శరీరమునకు ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధంగా అపేక్షించును. అవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరు ఏవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మన శరీరంలో 2 నియమాలున్నాయి. ఒకటి ఆత్మ నియమం. ఇది ప్రభువు వలన జరుగుతూ ఉంటుంది. 2 శారీరక నియమం. ఇది మనకు ఆదాము వల్ల సంక్రమించింది. పాపపు స్వభావం. ఇదే శరీరం ఏమంటుందంటే ఆత్మకు వ్యతిరేకంగా ఉంటుంది. ఆత్మ ఎట్లా ఉంటుందంటే శరీరానికి వ్యతిరేకంగా ఉంటుంది. మనలో ఆత్మదేవుడున్నాడు. ఆయన ఎవరిని ఎవరైతే ఆయనకు చోటిస్తారో వారిలో ఉంటాడు. ఎవరిలో అయితే ఆయన ఉంటాడో వారికి మంచి చెప్తాడు. ప్రార్థించు, వాక్యం చదువు, మందిరానికెళ్ళు. మరి శరీరం ప్రార్థించడానికి ఇప్పుడు నాకు ఓపిక లేదు. వాక్యం చదవడానికి మనసు రావటం లేదు. ఆరాధనకెళ్ళడానికి ఇవాళ తీరిక లేదు. ఉదయాన్నే లేచావా ప్రార్థించు అంటాడు ఆత్మదేవుడు. శరీరం ఏమంటుంది? నేను ప్రార్థన చేయలేనమ్మో! ఇప్పుడేగా లేచాను అంటూ ఇలాగా ఆత్మకు, శరీరానికి పోరాటం. వ్యతిరేక దశలో 2 కొనసాగించబడతాయి. వ్యతిరేకంగా సాగుతూనే ఉంటాయి. ఒకదానికొకటి వ్యతిరేకంగా ఆశిస్తాయి. ఆత్మ మంచి వాటిని, క్రీస్తుకు సంబంధించిన వాటిని ఆశిస్తూ ఉంటే, శరీరం లౌకికమైన వాటిని ఆశిస్తూ ఉంటుంది. మీరందుకే శరీరానుసారులుగా ఉండొద్దు. క్రీస్తుని వెంబడిస్తే ఆత్మానుసారులుగా ఉంటారు. ధర్మశాస్త్రాన్ని వెంబడిస్తే శరీరానుసారులు అవుతారు. క్రీస్తుని వెంబడించేవారు తన ఆత్మ ద్వారా, దత్తపుత్ర ఆత్మ ద్వారా మనకన్ని మంచి విషయాలు నేర్పిస్తాడు ప్రభువైన యేసు. మరి ధర్మశాస్త్రాన్ని అవలంబించేవారు ప్రకృతి సంబంధులుగా మిగిలిపోతూ ఉంటారు. మీరు మరలా దాస్యంలోకి వెళతారు. అలాంటి స్థితిలోకి మీరు వెళ్ళకండి. 18వ వచనం. మీరు ఆత్మ చేత నడిచిన ఎడల ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు. ఆత్మచేత నడిస్తే ధర్మశాస్త్రానికి లోను కాము. ఆత్మచేత నడిపించబడకపోతే ధర్మశాస్త్రానికి లోబడాల్సి వస్తుంది. గలతీలారా తేల్చుకోండి. నేను మీకు ప్రకటించిన సువార్త క్రీస్తు వలన ప్రకటించాను. క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ నాలో ఉండి మీకు ఆ సువార్త ప్రకటింపజేశాడు. ఆ ఆత్మే మీలో ఉండి మిమ్మల్ని ఒప్పించాడు. క్రీస్తుకు బిడ్డలుగా మార్చాడు. ఇదంతా ఆత్మ వల్ల కలిగింది కదా! ఆనాడు ధర్మశాస్త్రం వల్ల కలిగిందా? కాదే. మళ్ళా ధర్మశాస్త్రంలోకి మీరెందుకు వెళ్తున్నారు? ఆత్మానుసారులుగా నడవండి. ఇప్పుడు ధర్మశాస్త్రానికి లోనవ్వరు. 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వం, పవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, సూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. విశ్వాసులారా, శరీర కార్యాలు ఉన్నాయి. అవి స్పష్టంగా కనిపిస్తాయి. జారత్వము, అపవిత్రత, కామ విలాసాలు. విశ్వాసులారా, నేటి పరిస్థితుల్లో మనం చూస్తాము. కాస్తంత యవ్వన ప్రాయంకి వచ్చేసరికి ఇక ఆ వయసు నుంచే వ్యర్థంగా ఆలోచించడం, ఇంకా చెప్పలేనంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. శరీర కోరికలు ఎక్కువైపోయి ఇష్టానుసారమైన జీవితంతో అనేకులు ఏడవబడుతూ ఉన్నారు. అలాగే కొందరు దేవుని స్థానంలో ధనానికి, దేవుని స్థానంలో మనుషులకు ఇలాగిచ్చి పేరుకి క్రైస్తవులే కానీ దేవుని స్థానం దేవునికి లేదు. వీటి మీదో ఉంది. అంటే వీరు ఇంకా విగ్రహారాధికులుగా ఉన్నారు. అవిచారాలు, విశుద్ధమైన పనులు చేస్తూ ఉన్నారు. ద్వేషాలు, కలహాలు, మత్సరం, ఒకరిని చూస్తే ఒకరికి ద్వేషం, ఒకరు బాగుంటే ఇంకొకరికి పడట్లేదు. అన్నదమ్ముల మధ్య కలహాలు, మత్సరం అంటే ఎదుటివారికి బాగుందంటే మనకు లేదంటే మనకెంతో ఈర్ష వస్తూ ఉంది. క్రోధములు, కోపం, చాలా పగ, కక్ష, భేదాలు వచ్చేసాయి. మతము, కులము, వర్గము, ప్రాంతము ఇలాగా. వితర్కాలు, విమతములంటే వితర్కాలు. ఇప్పుడు సిద్ధాంత భేదాలు ఎక్కువైపోయాయి కదా! అలాగే అసూయ. ఒకరు బాగున్నారంటే మరొకరు దాన్ని ఇష్టపడట్లేదు. మత్తు. ఈవేళ చూడండి
అయిపోతున్నారు. అల్లర్లతో కూడిన ఆట పాట. ఈవేళ వీటిని సుఖతరమవుతుందా? ఎన్నో రకాల అల్లరితో కూడిన ఆటపాటలు, ద్వంద్వార్థాలొచ్చే మాట తీరు, బూతులు, సరసోక్తులు ఎన్నో రకాలుగా మనిషి భ్రష్టుడైపోతున్నాడు. వీటిలో వీటన్నిటిని వీటిలో వేటినైనను చేసేవాడు స్పష్టం దేవుని రాజ్యంలో చేరడు. వాడు శరీర స్వభావి. శరీరానుసారులు ఆత్మానుసారంగా ప్రవర్తించలేరు. వీరు ప్రకృతి సంబంధులు. ఆత్మ సంబంధమైనవి వీరికి వెరితనంగా అనిపిస్తాయి. అందుకే వీరు అలాగే ఉంటారు. వారి శరీర క్రియల చేతే నశించిపోతారు. ప్రభువు మారండి అని ఎన్నో సార్లు తన ఆత్మ ద్వారా సేవకుల ద్వారా మాట్లాడిస్తూ ఉంటాడు. అయితే వారు వినరు. వినకుండా పదే పదే నీవింకను వీటిలో వేటినైనా పట్టుకుని ఉన్నావా? ఓ ప్రియ విశ్వాసి, ఇదిగో ఈ పిలుపుని విను. రక్షణ దినం ఇదే. నీవు స్పష్టంగా వాటిని ఒప్పుకో. ఒప్పుకుంటే సరిపోదు, విడిచిపెట్టాలి. వాటిని మానివేసేయి. ఇంకా వాటిని చేయకు. పరిశుద్ధంగా జీవించు. వీటి వలన లాభం లేదు. శిక్షకు పోతావు. నరకానికి పాత్రుడవు, పాత్రురాలువు అయిపోతావు. నరకపు అగ్నిలో పడతావు. ఇలా యుగయుగాలు కాలుతూ ఉంటావు. వేదన పడతావు. ఇదిగో ప్రభు నీకై, నాకై, నా పాపాలన్నింటినీ క్షమించడానికి సిలువలో ఆయన బలి అయి మనందరి కోసం తన యవనకాల అమూల్యమైన రక్తాన్ని సిలువనందు ధారపోశాడు. ఆ రక్తం చేత నీకు నాకు పాప క్షమాపణ దొరుకుతుంది. శుద్ధి చేయబడతాము. శుద్ధి చేయబడ్డాము. ఈ పాపముల నుండి మనల్ని ఆయన పవిత్రపరిచి, మనల్ని పరిశుద్ధులుగా తీర్చి, నీతిమంతులుగా తీర్చి తన రాజ్యంలో చోటిస్తాడు. తన రాజ్యంలో ఉండేవారు నిత్యం ఆనందంలో ఉంటారు. వీటిలో వేటినైనా అవలంబిస్తే నరకానికి వెళతావు. అదే విడిచిపెడితే క్రీస్తుతో కూడా ఆనంద లోకంలో ఉంటావు. 22వ వచనం. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలుతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఒకరినొకరు వివాదమును రేపకయు, ఒకరి యందు ఒకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. ప్రియవిశ్వాసులారా, ఇవి శరీర క్రియలు. మీరు విన్నారు కదా! అయితే వినండి. ఆత్మ ఫలాలున్నాయి. ఆత్మ ఫలం అంటే ఏంటి? ఎవరైతే ఇందాక చెప్పారు కదా! ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలని. ఎవరైతే ఆత్మానుసారంగా నడుచుకుంటారో వారిలో ఆత్మ ఫలాలు కనిపిస్తాయి. చెట్టు ఎలాగైతే సూర్యరశ్మిని, నీటిని తీసుకొని తాను ఉన్న నేల మంటి నుండి కొన్ని మంచి లక్షణాలను తీసుకొని, అలాగే ఎండ, వేడి ద్వారా, నీటి ద్వారా చుట్టూ ఉన్న ఈ గాలిని పీల్చుకుంటూ ఎలాగైతే ఒక మొక్క ఎదుగుచూ ఫలిస్తూ ఉందో, అలాగే ఆత్మలో నడిపించబడే మనం కూడా ఆత్మలో అభివృద్ధి ఆ అభివృద్ధి క్రియాత్మకంగా కనిపించాలి. ఒకరు ఆత్మానుసారంగా నడిపించబడుతున్నారంటే వారిలో ప్రేమ ఉండాలి. ఎలాంటి ప్రేమ? స్వార్థం లేని ప్రేమ. నువ్వు క్రీస్తు బిడ్డవైతే క్రీస్తు ఆత్మను పోలి నడుస్తూ ఉంటే, అంటే యేసయ్య నా ఆత్మ ద్వారా నిన్ను నడిపిస్తూ ఉంటే, అంటే నువ్వు యేసయ్యని ఇష్టపడుతుంటే, యేసయ్య తన పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను నడిపిస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యకి నచ్చేవి నీతో చేయిస్తాడు. ఆయనకు నువ్వు లోబడి ఉంటే, ఆత్మానుసారంగానే నువ్వు నడుస్తూ ఉంటే, పైన చెప్పిన శరీర క్రియలు నీలో ఉండవు. నువ్వు చేయలేవు. ఎందుకంటే ప్రియ విశ్వాసులారా, పరిశుద్ధులు పాపం చేయలేరు. చిన్న కుమారుడున్నాడు, తప్పిపోయాడు. ఆస్తంతా తీసుకున్నాడు, దూర ప్రాంతం వెళ్ళాడు. మొత్తం వ్యయపరిచాడు. సో, తను పొట్ట పోషించుకోవడానికి కూడా ఆధారం లేదు. పందులను మేపే ఉద్యోగంలో వెళ్ళాడు. అక్కడ పందుల మధ్య ఉన్నాడు. కొంతకాలమే ఉన్నాడు. ఉండలేకపోయాడు. ఎందుకంటే తాను పంది కాదు, కుమారుడు తండ్రి ఎంట ఉంటాడు. 4 రోజులు కష్టపడ్డాడు. కానీ చివరకు తండ్రి ఇల్లే నాకు దిక్కు అనుకున్నాడు. తండ్రి ఇంటికి వెళ్ళాడు. ఎందుకంటే తాను పంది కాదు కదా! పంది అయితే పందుల మధ్యలో ఉంటది. అని తాను మనిషి. అందుకే పందుల మధ్య ఉండలేకపోయాడు. అలాగే మనం కూడా ఆత్మానుసారంగా నడిస్తే పాపంలో ఉండలేము. ఆత్మానుసారులు ఫలాలు కలిగిన వారై ఉంటారు. కొందరు ఉంటారండి, పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాం అని చెప్తారు. అన్య భాషలు మాట్లాడతారు. ఆరాధన చేస్తారు. ప్రార్థనలు చేస్తారు. కానీ వారిలో ఇసువంతైన ప్రేమ ఉండదు. ప్రియ విశ్వాసి, నీలో ఫలం లేకపోతే నువ్వు ఆత్మానుసారమైన బిడ్డవని ఎలా తెలుస్తుంది? నువ్వు శరీర సంబంధమని నీ క్రియల ద్వారా స్పష్టంగా తెలిసిపోతుంది. అసూయ, మత్సరం, ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ ఉంటున్నాయంటేనే వారు శరీర సంబంధులు కదా!
అవి ఎలాగో స్పష్టం చేసేస్తున్నాయి. కానీ మరి నువ్వు దేవుని బిడ్డవని నిన్ను స్పష్టం చేసేవేంటి? నీ ఫలాలే కదా! నీలో ప్రేముందా? నిస్వార్థమైన ప్రేమ, దైవీక ప్రేమ, పరిశుద్ధ ప్రేమ అది. బదులు ఆశించదు, ఏది కోరుకోదు. నిన్ను నన్ను స్వీకరించిన ప్రేమ. ఈ ప్రేమ నీలో నాలో ఉందా? సంతోషం. ప్రేమ కలిగిన వారు ప్రియ విశ్వాసులారా, చెప్పబడిన ఆత్మ ఫలాల్లో అత్యంత శ్రేష్టమైనది ప్రేమ. ఈ ప్రేమ ఫలం లేకపోతే మిగిలిన ఫలాలు ఫలించలేవు. ప్రేమ ఉన్నవారిలోనే సంతోషం ఉంటుంది. ఇది దేవుడిస్తాడు. ప్రేమ కలిగిన వారు సంతోషంగా ఉంటారు. ప్రేమ లేనోళ్ళు ఎలాగుంటారంటే అందరి మీద ఈర్ష్యపడతారు. ఎవరిలో అయితే అందరి మీద ఈర్ష్య, ద్వేషం ఉంటుందో వాళ్ళకి సంతోషం ఉండదు కదా! అదే ప్రేమ ఉందంటే అందరిని చూసి వారు ఎదుగుతుంటే సంతోషిస్తారు. సమాధానం. ప్రేమ గలవారు అందరితో సమాధానంగా ఉంటారు. విశ్వాసి, నువ్వు ప్రేమించే వారినైతే ఆనందంగా స్వీకరించగలుగుతావు. అదే నీ పక్కన నచ్చని వారు కూర్చుంటే నువ్వు తట్టుకోగలుగుతావా? నచ్చని వారు అనే ప్రసక్తి ఎందుకొచ్చింది? నీలో ప్రేమ లేదు కాబట్టి వచ్చింది. ప్రేమ ఉంటే సంతోషం ఉండిద్ది. ప్రేమ ఉంటే సమాధానం ఉండిద్ది. ప్రేమ ఉంటే దీర్ఘశాంతం ఉంటుంది. కొందరు ఊరికే కోపపడతారు. కానీ ఆత్మానుసారులైన బిడ్డలు, క్రీస్తు బిడ్డలు శాంతం వహించాలి. మన ప్రభుకి ఎంత ఓర్పు, ఎంత సహనం. నన్ను కొట్టేవారిని కూడా క్షమించాడే. మనము మాట అంటేనే తట్టుకోలేకపోతున్నామా? మారదామా? దీర్ఘశాంతాన్ని కలిగి ఉందాం. దయ. మంచి స్వభావం ఇది. మంచి హృదయం, దయ, జాలి. ఇలాంటి స్వభావం మనకుండాలి. మన యేసయ్య మన మీద జాలిపడ్డాడు. మనం ఇంకను పాపులంగా ఉన్నామని, శత్రువులంగా ఉన్నామని, బలహీనులంగా ఉన్నామని మనల్ని చూచి గేలి చేయలేదు. మన మీద జాలిపడ్డాడు కదా! మనం కూడా ఈ జాలి హృదయం గలవారమై ఉండాలి. మంచితనం. విశ్వాసులారా, మంచివారిగా జీవించండి. మంచి వాటినే చెయ్యండి. మంచి వాటినే ఆశించండి. మీరు మంచిగా ఉండండి. మీ మంచి ద్వారా ఇతరులు ఆనందించాలి. విశ్వాసం. విశ్వాసాన్ని కూడా ఆత్మఫలంగా పేర్కోవడం ఎంతో గొప్ప ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే నిజమే, కొందరిలో విశ్వాసం ఉండదు. కనుమరుగైపోతూ ఉంటుంది. ఆత్మానుసారులైతే ఇదొక ఆత్మ ఫలం కాబట్టి వాళ్ళు విశ్వాసంలో వృద్ధి చెందుతారు. కొందరుంటారండి, యేసుని నమ్ముతామంటారు. 2, 3 కార్యాలు జరుగుతాయి. జరుగుతున్నంత సేపు ఎంతో నమ్మిక. కాస్తంత ఆలస్యమయ్యేసరికి విశ్వాసం ఉండదు. అయ్యో! చేస్తాడో లేదో అండి అంటారు. ముందు చేసిన వాటిని మర్చిపోతారు. ఆత్మానుసారులు అంటే నిజంగా క్రీస్తుని అనుసరించేవారు, నిజంగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవారు ప్రతి సందర్భంలోనూ విశ్వాసాన్ని విడిచిపెట్టరు. సాత్వికం అంటే సాధుగుణం. కొందరు సౌమ్యంగా కోపోద్రేకులుగా ఉండకుండా మంచి మెత్తని స్వభావం గలవారై ఉంటారు. మన యేసుక్రీస్తు ప్రభువు దీనికి ఒక మాదిరి. ఈ లక్షణాలన్నిటికీ యేసుక్రీస్తు ప్రభువు చక్కగా సరిపోతాడు. ఎందుకంటే ఆయన సాత్వికుడు. ఆయన ఎంతో మౌనం వహించాడు. తన్ను కొట్టిన వారి దగ్గర, తిట్టిన వారి దగ్గర, అవమానించిన వారి దగ్గర నోరు తెరచి బదులు ఎదురాడలేదు గాని ఎంతో సాత్వికాన్ని చూపించాడు. ప్రియ విశ్వాసి, నీవు సాత్వికంగా ఉన్నావా? మోషే ఆరంభంలో కోపంగా ఉన్నాడు. చాలా కోపిష్ఠుడిగా అనిపించాడు. 40 సంవత్సరాలు దేవుడు అరణ్యమందు గొర్రెల మేపడానికి మోషేని దేవుడు 40 సంవత్సరాలు అరణ్యంలో ఉంచాడు. ఆ అరణ్యంలో గొర్రెలు మేపుతూ మేపుతూ ఆయనలో చాలా సాత్వికం అలవడింది. ఇక 80వ సంవత్సరాన తను ప్రభువు పిలిచాడు. పిలిచి పనికి నియమించాడు. నీవు ఇశ్రాయేలీయుల్ని ఈజిప్ట్ నుంచి విడిపించు, కనాను నడిపించు అన్నాడు. బాధ్యతను స్వీకరించాడు మోషే. మోషే స్వీకరించిన తర్వాత అరణ్య యాత్రలో వారు కొనసాగించబడుతున్న ఒకానొక దినాన ప్రభువే అంటాడు, మోషే నా ఇల్లంతట్లో సాత్వికుడు, నమ్మకమైన వాడు. విశ్వాసులారా, చూసారా? ఎంతో నెమ్మది గల మంచి స్వభావం. కొందరు ఉంటారు కోపిష్ఠులు, ఊరికనే కోప్పడిపోతారు. సాత్వికం ఉండాలి. తర్వాత ఇది ఒక ఆత్మఫలం, అదే ఆశ, నిగ్రహం. కొందరికి ఎంత ఆశలంటే తిండి విషయంలో కూడా ఒక పూట తిన్నారా మరలా 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 తృప్తి ఉండదు. ఎంత తిననివ్వండి, ఎంత సంపాదించనివ్వండి, ఎంత పొగడనివ్వండి, ఇంకా పొగడాలి లేకపోతే అలుగుతారు. ఇంకా పెట్టాలి లేకపోతే ఇంకా అలా 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 తృప్తి లేని జీవితం. ఆశను అణుచుకోలేరు. కానీ ఆత్మపూర్ణులు, దేవుని ఆత్మ చేత ఎవరైతే నడిపించబడతారో వారు ఆశల విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉంటారు. ఏ ఆశలు ఉండాలో, ఏ ఆశలు ఉండకూడదో కూడా తెలుసుకోవాలి. విశ్వాసులారా, ఇటు వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరాన్ని దాని ఇచ్చలతోనూ, దురాశలతోనూ సిలువ వేశారు. నిజంగా నీవు యేసు బిడ్డవైతే
దురాశలు, పైన చెప్పబడ్డ శరీర కార్యాలన్నీ క్రీస్తు శిలువతో కూడా సిలువ వేయబడాలి. ఆయన మన పాపాలన్నింటినీ సిలువనందు మోసాడు. ఇంకా నేను ఆ పాపంలో వీల్లేదు. అన్నింటినీ సిలువకేసి కొట్టి సిలువలో అవన్నీ చచ్చిపోవాలి. మనం యేసయ్య బిడ్డలంగా నిలిచిపోవాలి. యేసయ్య పిల్లల్లో శరీరాశలుండవు, దురాశలుండవు. వాటన్నింటినీ వారు విడిచిపెడతారు. మనం ఆత్మను అనుసరించే జీవించిన వారమవుతాం. ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుంటాం. ఆత్మానుసారులు క్రమంగా ఉంటారు. కొందరు అక్రమంగా ప్రవర్తిస్తారు. నీవు క్రమంగా ఉన్నావా? అక్రమంగా ఉన్నావా? ఒకరితో ఒకరు వివాదం పెట్టుకోకూడదు. ఒకరినొకరు అసూయగా ఉండకూడదు. వృధాగా అతిశయపడకూడదు. అసూయ ఉండొద్దు, అతిశయం ఉండొద్దు, వివాదాలు ఉండొద్దు. ఎదుటివారిని ఘనంగా ఎంచాలి. అతిశయించాలా? ప్రభువునందే అతిశయించాలి. ప్రభువు ఉన్నాడు అంతే మన అతిశయం. అసూయ ఉండకూడదు. ఎవరికుందా? అది దేవుడే ఇచ్చాడు. మనకు లేదా? దేవుడు త్వరలో ఇస్తాడేమో, లేకపోతే ఇవ్వడేమో. మన సామర్థ్యం ఎంతో మనకేది ఇవ్వాలో మన ప్రభువుకు తెలుసు. మనల్ని నియమించింది ఆయనే, నిర్మించింది ఆయనే, భూమి మీదకు పంపింది ఆయనే. భూమి మీదకు నన్ను ఎందుకు పంపాడో ఆయనకు ప్రణాళిక ఉంది. ప్రణాళిక చొప్పున నీకేం కావాలో నీకు, నాకేం కావాలో నాకు ఆయన ఇస్తాడు. వాళ్ళకుందని మనకు లేదని అసూయ పడరాదు, అతిశయపడరాదు, వివాదాలు పోరాదు. ఆత్మానుసారులుగా ఉండాలి. ప్రియ విశ్వాసులారా, అధ్యాయం అంతా విన్నారు కదా. మనం స్వాతంత్ర్యం గలవారిని. ఈ స్వాతంత్రం మనకు క్రీస్తులోనే దొరికింది. క్రీస్తుతో ఉంటేనే స్వతంత్రం. ధర్మశాస్త్రం క్రింద ఉంటే బానిసలమే. ధర్మశాస్త్రం ప్రతిదీ చేయమంటది, ఒకటి చేసి ఆగిపోమందు. ఏది చేయకపోయినా దోషి అంటది. క్రీస్తు మన పాపాలన్నింటినీ క్షమించి నువ్వు మంచిగా ఉండు, ఇక నుంచి పరిశుద్ధంగా ఉండు, నేను నీకు నా రాజ్యాన్ని ఇస్తా అంటాడు. తన ఆత్మనిస్తాడు. అయ్యా, నేను ఎలాగుంటానయ్యా పరిశుద్ధంగా ఉండమంటున్నావు, నాది పాపపు స్వభావమే, నేను ఉండలేనే అంటావా? నా ఆత్మని నీకు ఇస్తా. ఆయన సత్య స్వరూపేగు పరిశుద్ధాత్మ. ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు. ఈ ఆత్మ మనం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో నిరంతరం మనకు బోధిస్తాడు. ఆయన చెప్పినట్టు మనం విన్నాం అనుకో, మనం ఫలాలు ఫలిస్తాం. అవేంటి? మనలో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఆశా నిగ్రహం ఇవన్నీ ఉంటాయి. అదే ఆయన మాటలు మనం వినలేదు, మనలో శరీర క్రియలు ఉంటాయి. ఎందుకంటే మనం ఆయన మాట వింటే ఆయన్ని అనుసరిస్తున్నట్టు. ఆత్మ మాట వినకపోతే లోకాన్ని అనుసరిస్తున్నట్టే. లోకాన్ని అనుసరించే వారిలో శరీరాశలు, దురాశలు వ్యర్థమైనవి ఉంటాయి. మరి నీవు వేటి చేత నడిపించబడుతున్నావు? నిన్ను ఆ దురాశల నుంచి, ఆ పాపపు ఇష్టమైన అలవాట్ల నుంచి విడిపించాలని తన మహిమను విడిచి నీకై భూమికి వచ్చి మనందరి కోసం, మన పాపాల కోసం ఆయన సిలువనందు శ్రమను పడి మరణించి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడుగా సజీవుడిగా తిరిగి లేచాడు. లేచిన ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. ప్రయాసపడుతున్న వారులారా, భారం మోసుకుని పోచున్న వారులారా, మీ పాపపు భారాన్ని విడిచిపెట్టండి. నేను సాత్వికుణ్ణి, దీన మనసు గలవాడిని. నా దగ్గరికి రండి, నా కాడి ఎత్తుకోండి, నా దగ్గర నేర్చుకోండి. నేను నేర్పించేది నేర్చుకోండి, నాలాగా జీవించండి. మీ పాపాన్ని విడిచిపెట్టండి. మీ పాపాన్నంతా నేను సిలువలో మోసా. అయితే విశ్వాసి, మరలా అదే పాపం ఉన్నావో నరకానికి పాత్రలు అవుతావు. పాపాన్ని విడిచిపెట్టావు, ప్రభునందు జీవించావు, పరిశుద్ధుడు అవుతావు. పరిశుద్ధంగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. పరిశుద్ధంగా జీవించాలి. ఆత్మ ఫలాలు ఫలించాలి. శరీరానుసారులు వారి శరీర క్రియలు స్పష్టంగా చూపించేస్తున్నారు. వాళ్ళ కోపం, అసూయ, ద్వేషం, పాపం, వ్యర్థమైన వాంఛలు వారిలో నుండి బయటకు వచ్చేస్తున్నాయి. వారు శరీర సంబంధులు. మరి నీవు ఆత్మ సంబంధం అయితే నీలో నుండి కూడా ప్రేమ, సంతోషం, సమాధానం, ఈ ఆత్మ ఫలాలు బయటికి రావాలి. నీవు ఎవరు బిడ్డవి? క్రీస్తు బిడ్డవా? లోకాన్ని అనుసరిస్తున్న సాతాను బిడ్డవా? క్రీస్తు బిడ్డవైతే ఆయన రాజ్యం నీకుంది. నువ్వు లోకాన్ని అనుసరించే సాతాను బిడ్డవైతే నరకానికి పోతావు, జాగ్రత్త. నిన్ను నరకం నుండి ఇప్పటికి కూడా తప్పించాలని యేసు పిలుస్తున్నాడు. యేసు దగ్గరికి రా, ప్రభు అని ఆయన పిలువు, నీ పాపాన్ని ఒప్పుకో. ఆయన రక్తం నిన్ను కడిగి శుద్ధి చేస్తుంది. ఇక మీదట పరిశుద్ధంగా జీవిస్తూ క్రీస్తుని పోలి ఆయన ఆత్మ ఏవైతే చెప్తున్నాడో అలాగే నడుచుకుంటూ ఆయన రాజ్యంలోకి నేను చేరాలి. అందుకోసమే ప్రభు నన్ను ఈ లేఖనాల ద్వారా మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ మాటలు విందాము, విధేయులం అవుదాము, ప్రభు యొక్క కృపను పొందుకుందాము.
అలాంటి కృప ప్రభువు మనందరికి అనుగ్రహించి ఈ మాటలు ప్రతి వారి హృదయాలు స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. మన ప్రభువు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.